ఈసారి కేంద్రం ఆగమేఘాల మీద స్పందించి అల్లర్లు చెలరేగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. దీంతో గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకట్ట వేసినట్టయింది. ముర్షిదాబాద్ అల్లర్లు అదుపులోకి రావడం వెనుక స్థానిక బీజేపీ నాయకులు కీలక పాత్ర పోషించారు. 2021 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పగడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. అమిత్ మాలవ్య, సువేందు అధికారి సహా స్థానిక బీజేపీ నాయకత్వం తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి గ్రౌండ్ రిపోర్టు పంపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎవరెవరు ఏం మాట్లాడారు, దాడులను ఎవరు రెచ్చగొడుతున్నారు అనే విషయాలపై సోషల్ మీడియాలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. నిజానికి 2021లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో అప్పట్లో బీజేపీ స్థానిక నాయకత్వం ఏమీ చేయలేకపోయింది. కానీ ఈసారి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఓవైపు పరిస్థితులను కేంద్రానికి అప్డేట్ చేస్తూనే న్యాయ పోరాటం చేశారు. ముర్షిదాబాద్ అల్లర్లపై కోర్టుకెళ్లారు. మరోవైపు ఈ అల్లర్లను కోల్కతా హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంది. దీంతో కేంద్రం బీఎస్ఎఫ్ దళాలను పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత గొడవలు సద్దుమణిగాయి. బీఎస్ఎఫ్ రంగంలోకి దిగిన తర్వాత ఒక్క దాడి ఘటన కూడా చోటు చేసుకోలేదంటూ అమిత్ మాలవ్య చేసిన ట్వీటే ఇందుకు నిదర్శనం.